దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. ఈ వాక్యములో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధాత్ముడే మనతో మాట్లాడినట్లు 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంతమంది ఉన్నారు? స్వరాలు తెరవాలి. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న భక్తులారా, చాలా శ్రద్ధ భక్తులు కలిగి మనస్సు పెట్టి మీ తలలో పైకెత్తి నా ముఖం వైపు చూస్తూ మీరు ఈ మాటలు వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. 50 దినముల కూడికలలో అపోస్తులుల కార్యముల గ్రంథములో దేవుడు బయలుపరిచిన అనేకమైన సంగతులు ఈ కడవరి దినములలో దేవుని ప్రజలుగా ఉన్న సంఘముగున మనకు ఏ విధముగా మాటలు ఉపయోగపడుతున్నాయో, ఏ విధముగా వాటిని మనము తీసుకుంటూ మన ఆధ్యాత్మిక అనుభవాలలో ముందుకు సాగుతూ ప్రభు మహిమ కలిగిన ఆ సింహాసనమునకు ఎక్కిపోవాలో, ఆ ఉన్నతమైన స్వాస్థ్యమును మనము పొందాలో, ఆ పరలోకపు మహిమలో ఆ వారసత్వాన్ని సంపాదించి ఆ బహుమానాన్ని ఎలా పొందుకోవాలో ప్రతి దినము దేవుడు అనేక విధాలుగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. అపోస్తుల కార్యాల గ్రంథములో మనము తీసుకోవలసిన పాఠాలు, మన జీవితాలకి సంబంధించిన విషయాలు ప్రభు చక్కగా ఒక్కొక్క విషయాన్ని అద్భుతంగా మాట్లాడుతూ ఆయన మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అట్టి రీతిగా ఈ దినమందు కూడా ప్రభు మనతో మాట్లాడునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ అపోస్తలుడు నిలవబడి ఆత్మావేశుడై వారితో మాట్లాడుతున్న మాట, మీరు వారసులై ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు వారసులై ఉన్నారు. ఆ వారసులనే మాట పైన అంకి వేసి కిందన పుట్టినట్లు కుమారులై ఉన్నారు అంటాడు. ఎవరు వారు? యేసయ్యను సిలువేసిన వారు. ఎవరు వారు? యేసయ్యను బాధ పెట్టిన వారు. ఎవరు వారు? యేసయ్యని దుఃఖ పెట్టిన వారు. ఎవరు వారు? యేసు ప్రభుని రోడ్డు మీద ఈడ్చిన వారు. యేసు ప్రభువుని మరణించిన వారితో మీరు 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 అబ్రహామును బట్టి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము దేవుడితో చేసిన నిబంధనను బట్టి దేవుడు అబ్రహాముకు చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వారసుడు అనే మాట మనం చూస్తే నిజమైన వారసునిగా పేరు పెట్టుకుని వచ్చిన వాడు ఎవరి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. స్తోత్రం కలుగునుగాక. చూడండి, మనం చూస్తే హెబ్రీ పత్రికలో కొన్ని ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు వినండి. తర్వాత కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించిన. చేతులెత్తి గట్టిగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. చెప్పాలి ఇంకా గట్టిగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తమునకు వారసుడు అనండి. అందరూ గట్టిగా అంటలేదు మీరు. అప్పుడే 10వ రోజు వచ్చేసరికి కొద్ది తగ్గినట్టుందండి. గట్టిగా సమస్తమునకును వారసుడు అనండి అందరూ. ఎవరు? ఆయన పేరేంటి? యేసుక్రీస్తు. ఇప్పుడు మనం అనుకోవచ్చామండి, ఆ అపోస్తలులు ఆత్మవేశులై మీరు వారసులై ఉన్నారని ఇజ్రాయేల్ కోసం, యూదుల కోసం చెప్తున్నారు కదండి, మన కోసం కాదు కదా అని మీరు అనుకోవచ్చు. డౌట్ రావచ్చు మీకు.
కానీ అపోస్తుల కార్యాల గ్రంథంలో ప్రభు మనకి సాదృశ్యమానంగా ఈరోజు మాట్లాడబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కేవలం యూదులైనా దేవునికి వారసులు? ఆ నిబంధనకి వారసులు వాళ్ళైనా? ఆశీర్వాదానికి వారసులు వాళ్ళైనా? ఆ స్వాస్థ్యానికి వారసులు వాళ్ళైనా? నిత్య జీవానికి వారసులు వాళ్ళైనా? దేవుని రాజ్యానికి వారసులు వాళ్ళైనా? దేవుడిచ్చే బహుమానాలు పొందడానికి వారసులు వాళ్ళైనా? మనం కాదా? యేసుక్రీస్తు నందు మనము కూడా వారసులుగా మార్చబడతామంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి చెప్పండి. నా యేసయ్య సమస్తమునకు వారసుడు. గట్టిగా నా యేసయ్య సమస్తమునకు వారసుడు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తునందు నువ్వు కూడా ఉంటే ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా, నల్లోడమైనా, తెల్లోడమైనా, మగైనా, ఆడైనా, ఎవరైనా యేసుక్రీస్తులో నిలిచి ఉన్న బిడ్డగా ఉంటే నీవు కూడా యేసుక్రీస్తులో నిలిచిన బిడ్డవి కనుక ఆ వాగ్దానమునకు వారసుడివి, వారసురాలిగా మారిపోతావు. స్తోత్రం కలుగును గాక. ఆ వచనం ఎక్కడ ఉంది? గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 28 నుంచి చదువునా? 28, 29 వచనాలు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు నందు మీరందరూ ఎవరి యందు? మాట్లాడాలి కాస్త. బ్రదర్స్ నోరు తెరవాలి. ఎవరి నందు? యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే, అదిగదిగో మీరు యేసుక్రీస్తు సంబంధులైతే, యేసుక్రీస్తు సంబంధులైతే, క్రీస్తు సంబంధులైతే, దేవుని సంబంధులైతే, క్రీస్తు సంబంధులైతే, ఆ సంబంధులనే చోటన ఏమన్నా పైన అంకి వేసుకుని పుట్టినట్లు ఏమిచ్చారండి? మీరు క్రీస్తు వారైతే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీరు ఎవరు వారండి అంటారు చాలా మంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. మీరు ఏ ఇంటి పేరటోళ్ళండి? మీరు ఎవరు వారండి? స్తోత్రం చెప్పండి గట్టిగా. వెంటనే మేము పలానా వారమండి అని చెప్పకూడదు. మేమండి యేసుక్రీస్తు వారమండి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఎవరు వారండి? మేము పలానా వారమండి. అబ్బో మా తాత మేసాలకి సంపంగం నుండి రాశాడు. ఏమి రాశాడంట? మా తాతయ్య గారు అంటే ఏంటి అనుకున్నాం? మేసాలకు మా తాతయ్య గారు మేసాలకి సంపంగంలో ఉండో సినిమడు. ఇది కాదు మనం చెప్పాల్సింది. మీరు క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వర్గమని, దేశమని, ప్రాంతమని ఏ భేదము లేదు, స్త్రీ అని, పురుషుడని ఏ భేదము లేదు. మీరు క్రీస్తు వారైతే, క్రీస్తులోనికి వస్తే, సంపూర్ణంగా క్రీస్తుని అంగీకరిస్తే, సంపూర్ణంగా క్రీస్తుని మీరు ధరిస్తే ఆ పక్షమై ఉండి అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము మీరును వారసులై ఉన్నారు. చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, నేనే వారసుని అనండి అందరూ. స్తోత్రం చెప్పు గట్టిగా. పక్కవారు చూసి మీరు వారసులు అనండి అందరూ. నవ్వుతూ చెప్పండి, మీరు వారసులు. హల్లెలూయా. ఒకప్పుడు దాసులు మనం, ఒకప్పుడు దేవునికి దూరస్తులు మనం, ఒకప్పుడు దేవుడు అంటే తెలియని వారు, ఎరగని వారు. ఆయన సత్యం మనకి తెలియదు, ఆయన ప్రేమ మనకి తెలియదు, ఆయన పరిశుద్ధత మనకి తెలియదు. మనం కూడా అనేవాళ్ళు హల్లెలూయా చెర్రా అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ఇట్లాంటి దేవునికి దూరముగా ఉన్న మనల్ని స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవునికి దూరం అయిపోయిన మనల్ని ఎఫెసీయుల పత్రికలో చెప్తాడు, క్రీస్తు రక్తము ద్వారా ఆయన దేవునికి మనల్ని ఏం చేశాడండి? సమీపస్తులుగా మార్చుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. యేసు రక్తము ద్వారా సమీపస్థంగా మార్చబడ్డం కాదు బిడ్డ. నువ్వు ఇప్పుడు ఏమైపోయి తెలిసినా, అసలు మనం దాసులు, దూరస్తులు, పనికి మనలో, దేవుణ్ణి ఎరుగని వారు, దేవుని చేత ఎరగలేని వారు, దేవుణ్ణి ఎరగలేని వారు. ఇట్లాంటి మనకి దేవుడు యేసుక్రీస్తునందు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడంటే వారసులుగా మార్చేశాడు. చెప్పగొడుతూ 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 నోడుతో స్తోత్రం చెబుతూ బిగ్గరగా 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 ప్రభుకి స్తోత్రం 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 చెబుతూ దేవునికి స్తోత్రం.
ఎలా మార్చేశాడు? వారసులుగా మార్చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. చెప్పండి, నేను వారసుని. గట్టిగా అనాలే. మీ పక్క వరుస మీరు వారసులు. హల్లెలూయా. ఎందుని బట్టి ఆధిక్యం మనకే? యేసుక్రీస్తుని బట్టి. నీ నీతిని బట్టో నీ యథార్థతను బట్టో కాదు, యేసుక్రీస్తుని బట్టి మన జీవితాల్లో యేసుక్రీస్తు తోడి వారసులుగా మారిపోయామంట. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యా నీ స్తోత్రం అని చెప్పండి. గట్టిగా ప్రభువుకి యేసయ్యా నీ స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మీకు ఎబ్రీ పత్రిక 1:2 చూపించిన తీయద్దు మీరు. ఆయన సమస్తమునకు ఏమై ఉన్నాడు? వారసుడయ్యాడు. ఆ క్రీస్తునందు ఇప్పుడు మనము కూడా ఏమైపోయాం? సమస్తమునకును వారసులుగా మార్చబడ్డాం. యేసుక్రీస్తు అంత గొప్ప శక్తి ఉంది. ఆయన సింహాసనం అంత అత్యున్నతమైన సింహాసనం. స్తోత్రం. ఆయన వారసులు మనం, ఆయన తోడి వారసులం అంట. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు మనం ఆ వారసత్వాన్ని పొందుతాం? మనం పొందవలసిన వారసత్వాలేంటి? సమస్తము అన్నాడుగా. ఆ సమస్తములలో ఉన్నటువంటి వారసత్వాలేంటి? ఆ వారసత్వాలు మనం పొందాలంటే మనం ఏం చేయాలి? ఇత్యాది విషయములు అనేకమైన పరిశుద్ధాత్ముడు ఈ దినమందు నాకు బయలుపరిచాడు. వాటిని ఈరోజు మీతో చెప్పాలని దేవునాత్మతో నేను ప్రేరేపించబడుతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. నీరసంగా ఉందని, ఒంట్లో బాగోలేదని నీరసంగా ఏడకండి. హుషారుగా ఉండండి. దేవుడి కోసం కష్టపడండి. దేవుడి కోసం ఏం చేయండి? స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. స్తోత్రం అనండి గట్టిగా. మీ అందరికంటే ఎక్కువ నీరసంగా కాలు పైకి ఎత్తుకుని పడుకోవాల్సిన అవడం నేను. నీరసంగా ఉందని పడుకో. ఈ రోజు ట్రై చేశాను ప్రభా, మరి కృప చూపిన అయినా మరి క్షమించి ప్రభా, వీళ్ళందరూ ముందు మళ్ళీ ఏదైనా చేస్తే తిడుతున్నారు ప్రభా, నిలబడితేనే తిడుతున్నారు నాయన, వీళ్ళందరూ ప్రభు ఎవరు లేరు నాయన అని జాగ్రత్తగా నీలో మోకాలు వేసాను. ఈరోజు స్తోత్రం చెప్పండి. ఒక పావు గంట వేయగలిగాను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. స్తోత్రం చెప్పండి. ఎంత వేయగలిగాను? ఒక పావు గంట వేసాను. ప్రభా నీ స్తోత్రం. నేను నమ్ముతున్నాను 50 రోజుల లోపుగా గంట ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ మీ అందరి కోసం. నిలువు మోకాలు వేసి గంట ప్రార్థన చేయాలని కోరిక నాకు పుట్టింది. ఒకవేళ పావు గంటే మోకరించి ప్రార్థన చేశాను అనుకో, మిగిలిన 30 గంట కూర్చున్నాను అనుకో, అప్పుడు అదిగో పాస్టర్ గారు ఆవిడకేమో మోకరించి చేశాడు, నాకు కూర్చుని చేశాడు అంటారు మీరు. అందు గురించి భయంతో ఈ భేదాలు రాకూడదని ఎంతసేపు వేయగలని ట్రై చేశా. పాస్టర్ గారు కూడా తెలియదు, ఇప్పుడే చెబుతున్నా. ఎంతసేపు వేయగలనని ఈ ఆపరేషన్ చేసిన ఈ కాల్తో ట్రై చేస్తే అలా కన్నీరు కార్చుకుంటూ అక్కడే ఆ పక్కన బాక్స్ పక్కన అలా మోకరించి ఒక పావు గంట సేపు అలా మోకరించగలిగాను. అమ్మాయి ప్రభా, నేను గంట మోకరించే కృప నాకు ఇస్తే ఇక నా బిడ్డల కోసం కుర్చీలో కూర్చుని కాదు, రోజు నా బిడ్డల కొరకు గతంలాగా ఏం చేస్తాను? నిలువు మోకాలు వేసి ప్రార్థన చేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. బలహీనని బలపరిచే దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ బలాన్ని నువ్వు దేవుల్లో వాడతావంటే నీకేం చేస్తాడైనా? బలం ఇస్తాడైనా. ఉసురోమని కూర్చుని ఉసురోమని వెళ్ళిపోతే కుదరదు. హుషారుగా స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. కాస్త నవ్వుతూ యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ప్రభా మీరు మాకు ఇచ్చిన వారసత్వాన్ని బట్టి స్తోత్రం చెప్పండి. నవ్వుతూ చెప్పండి ఆయనతో, ప్రభా మీరు మాకు ఇచ్చినా. చెప్పండి, ప్రభా మీరు మాకు ఇచ్చినా. ప్రభా మీరు మాకు ఇచ్చినా అంటలేదు. ప్రభువా మీరు మాకు ఇచ్చిన వారసత్వాన్ని బట్టి మీకు స్తోత్రం యేసయ్యా. నవ్వుతూ చెప్పండి యేసయ్యా నీకు స్తోత్రం. వారసత్వాన్ని బట్టి స్తోత్రం. చేయి పైకెత్తి స్తోత్రం చెప్పు. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పు. ఒకటి, దేనికి మనం వారసులు? దానికి వారసులం అవ్వాలంటే మనం ఏం చేయాలి? ప్రతి పాయింట్లో ఇది వస్తుంది. 7 విషయాలు ఉంటాయి. దేనికి వారసులం అని అన్న అందరూ. దానికి వారసులం అవ్వాలంటే ఏం చేయాలి? స్తోత్రం కలుగునుగా. వెంట పాయింట్ పక్కన ఏం చేయాలో కూడా దాని స్తోత్రం. సమయం లేదు. మొట్టమొదటి మాట రోమా పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు తోడి వారసులం అనండి అందరూ. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? అక్కడ వాక్యం చూసి చెప్పాలి. ఎక్కడున్నాడు? మహిమలో ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా.
ఇప్పుడు ఆ మహిమకు నువ్వు వారసుడివి, మహిమకు నేను వారసుని, మహిమకు నీవు వారసురాలు అవ్వాలంటే నువ్వు నేను యేసుతో కూడా శ్రమ పడాలి. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. నువ్వు నేను శ్రమ పడితేనే యేసుతో తోడి వారసులం. దేనికి? మహిమకు. ప్రభువా నాకు ఆ మహిమ కావాలయ్యా, ప్రభువా నీ తోడి వారసుడిగా నేను కూడా ఉండాలి ప్రభువా. నువ్వు సమస్తం పైన వారసునిగా ఉన్నావు, మమ్మల్ని కూడా క్రీస్తునందు సమస్తం పైన వారసునిగా చేసావు ప్రభువా. శభాష్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, స్తోత్రం, స్తుతి. కానీ మాకు శ్రమలు వద్దు అంటారు చాలా మంది. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు క్రీస్తు తోడి వారసుడిగా మారి, క్రీస్తు తోడి వారసురాలిగా మారి దేవుడిచ్చే ఆ మహిమ, అదంతా స్పష్టంగా వివరంగా చెప్పే టైం లేదు కాబట్టి నేను స్పీడ్గా వెళ్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మళ్ళీ రెండోసారి వినండి. ఈ యూట్యూబ్లో ఉదయం అప్లోడ్ చేస్తాం, మీరు వినండి, శుభ్రంగా వినండి. అనేకులకి ఈ లింక్ని షేర్ చేయండి, అనేకులకి చెప్పండి. ఏంటి తెలిసిన, మనము శ్రమ పడితేనే యేసు తోడి వారసులుగా మారతాం. హల్లెలూయా. ఏం పడితే? శ్రమ పడితే. శ్రమలు ఇష్టపడాలండి. అక్కడ ఏం చెప్తున్నాడు? క్రీస్తుతో మీరు శ్రమ పడిన ఎడలా. అయ్యి బాబోయ్, యేసు ప్రభువు ఎలా శ్రమ పడ్డాడు? 700 మంది రోమా సైనికులు పో అని యేసు ముఖం మీద ఏం చేశారమ్మా చెప్పండి. మన రోడ్డు మీద వెళ్తుంటే ఎవరన్నా తూ అంటే ఏంటే నన్ను చూసుకునే అతను, నీకు తూ, మీ ఆయనకి తూ అని ఎందుకు వేస్తాం అంటే మీకు ఎలా చూడమంటారా? మన కొత్త శ్రమలు ఏమి రావు అనండి అందరూ అంటలేదు. నా కొత్త శ్రమలు ఏమి రావు అనండి అందరూ. వేసుకొచ్చింది ఏ నాకు వస్తాయి ఆమె అంటలేదు. మీరు అర్థమైంది పాయింట్? ఇప్పుడు నువ్వేం చేయాలి? యేసుతో కూడా వారసత్వం పొందడానికి యేసుతో కూడా నువ్వేమవ్వాలి? శ్రమ పడాలి ఈ భూమి మీద. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. శరీరమందు శ్రమ పడెను గనుక. ఆమేనండి చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. నా యేసయ్య శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా గట్టిగా చదివిన దేశయానికి స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు మీరు కష్టాలతో, శ్రమలతో, ఇబ్బందులతో, పోరాటాలతో వచ్చారండి ఈ రాత్రి. నేను మీకు ఏమని వాక్యం చెప్పాలి? మీ శ్రమలన్నీ మాటండి, నీ కష్టాలన్నీ మొత్తం వెళ్ళిపోతాయమ్మా, ఎగిరిపోతున్నాయి నాన్న, నువ్వు ఇదిగో సూపర్ ఫ్రీ అయిపోతున్నావు బాబా, నీకు సూపర్ అంటే అన్నీ మనకి ఇంకో నలుగురిని తీసుకుని వచ్చేస్తాను రేపొద్దున. ఇప్పుడు ఈ రాత్రి యేసుతో శ్రమపడి అంటే బాబు శ్రమలు పోతాయని చెప్పకుండా ఇంకా ఏం పడమన్నాడు ఈయన. ఇదేం బాధ బాబా మాక, ఈ బాధ వద్దు, అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడ బాగుంది, అక్కడ ఎక్కడో ఉంది బాగుంది. ఎంతమందికి యేసుక్రీస్తు తోడి వారసత్వం కావాలి? చెప్తలేదు కొంతమంది చేతులు వేస్తారు. గట్టిగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పి. ఖచ్చితంగా నీకు యేసు తోడి వారసత్వం కావాలంటే ఈ భూమి పైన యేసుతో కూడా నువ్వేం పొందాలి? అప్పుడు పొందుకుంటావు అది. కాబట్టి యేసయ్య శరీరమందు శ్రమపడే మనస్సును ఆయుధముగా ధరించుకున్నాడు గనుక సంగమా మీరును అట్టి మనస్సు. ఎట్టి మనస్సు? యేసయ్య శరీరమందు ఏం పడ్డాడు? శ్రమ పడ్డాడు. నీకు కూడా ఏం కావాలి? అదే మనస్సు మీరు ఆయుధముగా ధరించుకోండి. అంటే క్రైస్తవుడు కొనవలసిన ఆయుధం ఏంటి తెలిసిన? స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. శ్రమ పడే మనస్సు ఆయుధముగా ఉండాలి. ప్రభువుని మీద డబ్బులు లేకపోతే ఏదైనా అమ్మి కత్తిని కొనుక్కుని వరలో పెట్టుకోమన్నాడు, అవునా కదా? సరే యేసుప్రభు వారి కత్తి వరలో పెట్టుకోమన్నారని పేతురు వరలో కట్టెత్తి తిరుగుతున్నాడు. సందర్భం వచ్చింది, యేసుని పట్టుకున్నారు. పట్టుకునేసరికి మొత్తం మనోడు ఏం చేశాడండి? ఏం తీశాడు? లోపల నుంచి కత్తి తీసి వేసాడు ఒక దెబ్బకి. ఏసరికి సైనికుల్లో మరొకనే సైనికుని యొక్క చెవి ఏమైంది? తెగపడింది. వెంటనే యేసయ్యమన్నాడు, నీ కత్తిని తీసి పడేయమన్నాడు, వరలో పెట్టమన్నాడా? మాట్లాడాలి.
వరలో పెట్టా, కత్తి పట్టుకున్నాడు, కత్తితో నాశనం అయిపోతున్నాడు అని ఆ మార్కు చెవిని ఏం చేశాడండి, తాగేసి వస్తున్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఎందుకు నువ్వు ఇలా చేసావు, నువ్వేంటిది బయటపడే కత్తి వేసుకొచ్చావంటే నా కూడానే, నేనేమో శాంతమూర్తిని, నేను కరుణామూర్తిని, నాకు కూడా ఇలా తల్లిష్టం, నువ్వు ఇలా తిరుగుతున్నావంటారా బాంబులు వేసుకొచ్చినట్టు, ఈ కత్తి వేసుకొచ్చావు, కత్తి బయటపడేమన్నాడా, కత్తి వరలో పెట్టమన్నాడా? కారణం ఏంటి? కత్తి వరలో పెట్టి కత్తి తీసేయమన్నాడా, వరలో పెట్టమన్నాడా? కత్తి ఉంది ఇప్పుడు ఇక్కడ, ఇల్లు స్వాత చెప్తున్నాడు. ఏయ్ ఏంట్రా స్వాత చెప్తున్నావు అంటే అని కత్తి తీయకుండా, ఇదిగో నా దగ్గర కత్తి ఉన్నా సువార్త నిమిత్తం నువ్వు నన్ను ఎన్ని కొట్టినా నేనేం చేస్తాను, భరిస్తాను అని శ్రమపడే మనస్సు ఉంది చూసారా, శ్రమపడే మనస్సు. ఆ మనస్సుని దేవుడు చూసి యేసుక్రీస్తు తోడి వారసునిగా పేతుర్ని మార్చుకున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. నా యేసు ప్రభు నేను తలక్రిందులుగా, ఇప్పుడు చెప్పండి కత్తి వరలో ఉందా లేదా? అంటే నేను ఎవరైనా ఏదేనంటే 4 మాటలు అనే కెపాసిటీ నీ దగ్గర ఉంది, కత్తి లాంటి మాటలు రెడీగా ఉన్నాయి, కానీ నువ్వేం చేస్తావు? నిన్నెవరైనా ఒక దెబ్బ కొడితే 4 దెబ్బలు కొట్టే బలము నీ దగ్గర మాట్లాడతలేదు, ఉంది, కానీ నువ్వేం చేయట్లేదు. కానీ మనం ఏంటంటే ఏంటి ఏమనుకుంటున్నావు, ఈ డ్రెస్ తీసానంటే ఎవరనుకున్నావు, కరాటీ ఫైటర్ నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. మమ్మల్ని ప్రశ్నను బైబిల్ ట్రైనింగ్ వేసి 3 రోజులు ఏడిపించారండి. ఎన్ని చెబుతున్నా ఎంటలేదు అసలు. లాస్ట్కి ముడిపారు. అంటే సువార్త చేసినప్పుడు నీకే మనసు ఉండాలి, శ్రమపడే మనసు అని ఉమ్మేస్తే ఏసైని కొట్టారు, బాధ పెట్టారు, హింసించారు, రకరకాలుగా వస్త్రములు తీసేశారమ్మా. వస్త్రం తీసయ్యా, వస్త్రం తీసే మాటకి అర్థం చేసిన భయంకరంగా అవమానపరచుట. ఏంటండి అవమానపరచుటని ఏమంటారండి? వస్త్రం తీసేయడని అవమానపరిచారు. ఒకటి, యేసుక్రీస్తు తోడి వారసులుగా మారని ఆశపడుతున్న వారు చేతులెత్తేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. బిగ్గరగా చెప్పాలి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పు. నువ్వు ఆ వారసత్వం పొందాలంటే ఈ భూమి మీద నీకు ఏ మనసు ఉండాలి? యేసుతో శ్రమపడే మనసు. యేసుక్రీస్తు వలె శ్రమపడే మనస్సు, యేసుతో కలిసి శ్రమపడే మనస్సు. నువ్వు తిరిగి సమాధానం చెప్పే సత్తా నీ దగ్గర ఉంది, ఆ డైలాగ్ నీ దగ్గర ఉంది. తిరిగి కొట్టగలవు, తిరిగి తట్టగలవు, నిన్ను నిరూపించుకోగలవు. కానీ మౌనం అయిపోయావు, సహించావు, ఫోన్లను వదిలేసావు. దాన్ని దేవుడు చూస్తాడు. స్తోత్రం. పేతురు, నేను నా తండ్రిని వేడుకుంటే చెప్పండి తెలీదా? 12 వ్యూహ సేనలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేన అంటే 6,000 మంది అండి. సేన అనగా ఎన్ని వేలు? 6 × 12 ఎంత? 72,000 మంది దేవదూతల్ని దేవుడు భూమి మీదకి పంపిస్తాడని తప్పించాలంటే. అంటే 70 మనం నా చిన్నప్పుడు యేసు ఎందుకు చచ్చిపోయాడు, అందరూ చచ్చిపోయాడు అన్నారు. చాలా బాధ కలుగుతుంది. చచ్చిపోకుండా ఉంటే బాగుండే మన దేవుడు అనిపించేది నాకు. 72,000 మంది దూతలు. ఒక్క దూత అశ్షూరు సైన్యంలోకి దిగొస్తే 185,000 మందిని చంపాడు. ఒక దూత చంపాడు. అంటే ఇక 72,000 మంది వచ్చారంటే భూమి మీద ప్రజలు ఉంటారా? అంటే దేవునికి చెదిరితే స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యేసయ్యకు భూమి మీదను పరలోకములను సర్వాధికారం ఉందా లేదా? ఆ దెబ్బలు కొట్టబడకుండా తప్పించుకునే శక్తి యేసు దగ్గర ఉందా లేదా? శ్రమ పడకుండా తప్పించుకునే శక్తి యేసు దగ్గర ఉందా లేదా? కానీ ఉన్న ఆ శక్తిని వినియోగించుకున్నాడా? శ్రమలకు అప్పగించుకున్నాడా? చెప్పండి. కాబట్టే ఆయన మహిమకు వారసుడైన. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన సమస్తమునకు వారసుడయ్యాడు. ఇది మొదటి మాట. నీకు ఆ సామర్థ్యం ఉన్నా, శక్తి ఉన్నా అప్పగించుకో, లోబడిపో. కొన్ని శ్రమలు నిన్ను తొలిచి వేస్తున్నా, కృంగతీస్తున్నా, సహించు, ఓర్చుకో, ప్రార్థించు, ప్రణాపించు. దేవుని కార్యాల నిమిత్తం, దేవుని స్వార్థ నిమిత్తం సహించుకుంటూ సాగిపో. ప్రభు తన కృపను నీ జీవితంలో విడుదల చేయబోతున్నాడు.
గట్టిగా ఆమేన్ చెప్పండి. అలా శ్రమ పొందాడు, ఇదిగోండి సింహాసనానికి ఎక్కిపోయాడు. హల్లెలూయా, ఆమేన్ అనండి, స్తోత్రం చెప్పండి. రెండవది మనము దేనికి వారసులం అవ్వాలంటే బిడ్డలారా, రెండో మాట హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఆశీర్వాదమునకు వారసులవు. అదిగదుగో రెండవది, ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. గట్టిగా చేతులు దేశయానికి స్తోత్రం అని చెప్పండి. మొట్టమొదటిగా దేనికి వారసత్వం? క్రీస్తు తోడి వారసత్వం పొందాలంటే యేసుతో కలిసి ఏమనుభవించాలి? 2 ఆశీర్వాదానికి వారసత్వం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేన్ అనండి. దేనికంట ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడ్డారు. ఓ సంగమా, దేవుని ప్రజలారా, ఆశీర్వాదాలు పొందడానికి, ఆశీర్వాదం అనగానే కేవలం ఈ భూ సంబంధమైంది అనుకోకండి. 2 విధానాలు ఉన్నాయి. ఆశీర్వాదములో 2 విధానాలు ఉన్నాయి. ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదం అనండి అందరూ. 2 పర సంబంధమైన ఆశీర్వాదం అనండి అందరూ. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? దేనికి వారసత్వం పొందాలంట? 1 పర సంబంధమైన, 2 భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మనం వారసులము అవ్వాలా వద్దా? అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇంకెప్పుడదేనటి మరే ఫస్ట్ పాయింట్లో ఆ మహిమకు క్రీస్తు తోడి వారసత్వం పొందాలంటే యేసు వలె ఏం పడాలి? శ్రమ పడాలి. 2వ పాయింట్లో పర సంబంధమైన, ఈ భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నేను పొందాలి అని ఆశపడుతున్న వారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యా నీ స్తోత్రం అని చెప్పండి. సమస్తమునకు ఆయన వారసుడు. సమస్తములో 7 విషయాల్లో 2వ మాటలో మనం ఉన్నాం ఇప్పుడు. అంటే ఈ భూ సంబంధంగాను పర సంబంధంగాను మనం ఆశీర్వాదాలు పొందాలంటారా వద్దంటారా? ఆ హక్కు మనకు ఉందా లేదా? వారసత్వం అంటే అర్థం ఏంటి? హక్కు. కుమారులు అంటే అర్థం ఏంటి? హక్కు. మా హక్కు ఉందండి. ఇది పొందాలంటే నువ్వేం చేయదలసిన? చదువునన్నా ఆ 10వ వచనం. కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దోషణైనను చేయక వారిని దీవించుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ చాలా సింపుల్ ఒక చిన్న మాట ఉంది, చిన్న మేలుకుంది ఈ మాటలో. అందరూ ఎలా చూడాలి? గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు మీలో ప్రవేశించునుగాక. స్తోత్రం అనండి గట్టిగా. ఇప్పుడు ఎవడన్నా మనకి కీడు పెట్టాడు, పోన్లే కీడు చేసేట్లే దేవుడు ఆ కీడుని మేలుగా మారుతారని వదిలేస్తావు. ఎవడని నేను దూషించాడు, పోన్లేడని బూతులు తిట్టాడే, నాకు బూతులు తిట్టడం రాదులే అని వదిలేస్తావు. కానీ అలా నిన్ను కీడు చేసినోడిని, నిన్ను దూషించినోడిని దీవిస్తావా? అర్థమైంది మీకు ఇప్పుడు? 1 ఎవరైతే మనల్ని కీడు చేశారో, ఎవరైతే మనల్ని దూషించారో, ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే హింసించారో, ఎవరైతే రకరకాలుగా నీ కొరకు చెడ్డ మాటలు పలికారో, వాటన్నిటిని విని సహించి ఓర్చుకుని, సరే అసలు ఆ స్థాయి ఎంత పెద్ద స్థాయి అది? మాట్లాడతలేదండి బాబు. ఇంకేమంటాం? సరే అందరం మాకు కీడు చేస్తానండి, సరే మేము దేవుడికి అప్పగించామండి, మేము ఎవరికి కీడు చేయమండి, దేవుడే చూసుకుంటాడు అంటాం. ఏమంటాం? అంటే ఇక సహించేసి మనం వాడిని ఏమనకుండా, వాడు మనకి కీడు చేస్తే పోన్లే ఆడికి కీడు ఆడికే తగులుద్ది మనకి అనుకుంటాం. కానీ దేవుడు ఈ రాత్రి ఇంకొక ఆత్మీయ స్థాయికి మనం లెక్కిస్తున్నాడు. ఆ స్థాయి నుంచి నువ్వెంతకు ఎక్కాలంటే, నిన్ను ఎవడైతే కీడు చేశాడో, నిన్ను ఎవడైతే ఇబ్బంది పెట్టాడో, ఎవడైతే దూషించాడో వాడిని హృదయపూర్వకంగా యేసు నామములో దీవించబడునుగాక అనాలి. అంటావా? ప్రభా తోసైనా లారీ కిందకి వేసే ప్రభు అంటావు. ఎవరిని? ఎవడైతేనైనా నాకు కీడు చేశాడు నాయన, ప్రభా నన్ను నిద్రపోనివ్వట్లేదు ప్రభా, నా పిల్లల మీద లేనిపోని బాణాలు వేస్తున్నాడు నాయన, ఆ దుర్మార్గుడు ఎన్నో మా బంధువులు మా బిడ్డల మీద చెడ్డ ప్రచారం చేస్తున్నాడు ప్రభా, మేము భరించలేకపోతున్నాం ప్రభా. నాయన ఆడంతా నువ్వు తెలుస్తావా? లేదా మాకు రేజ్ అయిపోతుంది ప్రభా. ఇక్కడ ప్రభా ఫోన్లే ప్రభా, అయినా సహించుకున్నాను, నువ్వేదో చేయి ప్రభా అంట.
అసలు ఆ ప్రార్థన చేయకూడదు. మనస్ఫూర్తిగా వారిని ఏం చేసేయాలంట? క్షమించేసి అప్పుడు ఏం చేయాలంట? యేసు నామమున దీవెన కలుగునుగాక అంటామా? అలా అనగలే స్థాయికి నువ్వు వస్తే, నేనొస్తే దేవుడు చూస్తాడు. చూసి నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. స్తోత్రం కలుగునుగాక. ఆశీర్వాదానికి వారసత్వంగా మార్చేస్తాడు. హల్లెలూయా. ఇక నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని ఎవడో ఆపలేడు. స్తోత్రం చెప్పు గట్టిగా, గట్టిగా ఆమేనానండి. చూసారు, ఇప్పుడు క్రీస్తు తోడి వారసత్వం పొందాలంటే క్రీస్తుతో శ్రమలు పడాలి. ఆ పర సంబంధమైన, భూ సంబంధమైన ఆశీర్వాదపు వారసులుగా మారాలంటే మనల్ని కీడు చేసిన వాళ్ళని, దూషించిన వాళ్ళని, తిట్టిన వాళ్ళని, బాధ పెట్టిన వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించేసి వదిలేసి నువ్వు చూసుకొని ఆయన ఇంకో నీ చేతులకి ఎడతనం బాబా అనకుండా. బ్రదర్, సిస్టర్, దేవుడు మిమ్మల్ని దీవించండి. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. స్తోత్రం, గాడ్ బ్లెస్. ఆమేనండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ అన్నవాడికి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇన్ని తిడతా, దుర్మార్గుడు, దుష్టుడు, చచ్చిపోవరా, మీరు మొత్తం నాశనం అయిపోను, మొత్తం నాశనం అయిపోను. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ అన్నవాడికి వాళ్ళకి ఎలా ఉంటుంది? చాలా కృతజ్ఞత సార్, బాగా మమ్మల్ని దీవిస్తున్నారు. అప్పుడు మనకి ఏమొచ్చేస్తుంది? మనకి మనిషికి వచ్చేస్తుంది ఏంటిది? మనిషికి వచ్చేస్తుంది ఏంటిది? అవన్నీ పక్కన పెట్టేసి ఒకటే థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. నేను తిడుతుంటే గాడ్ బ్లెస్ అంటున్నావేంట్రా? సార్, అరే నీకు ఎంత కీడు చేసినా గాడ్ బ్లెస్ అంటున్నావేంటంటే, సార్ మీరు మమ్మల్ని తిట్టిన ఆ శాపవచనాలన్నీ మా దేవుడు మాకు ఆశీర్వచనాలుగా మార్చిపోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ మాట ఇలా గాల్లో వచ్చి మన దగ్గరికి వచ్చేలోపే ఎలా ట్రాన్స్ఫర్ అయిపోతున్నది? బ్లెస్సింగ్ వర్డ్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇది రెండవది. మూడో మాట, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఈ ఒక్క మాట గాని మనం దీంట్లో ఒకే మాట తీసుకుంటాం. చదువునన్నా, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ఈ మాట మనం తీసుకోవట్లేదు. నెక్స్ట్ మాట మనకు కావాలి. ఆ నెక్స్ట్ మాటే ఈరోజు సబ్జెక్ట్ కి మనకు ఉపయోగం. కాబట్టి ఆ నెక్స్ట్ మాట మనం తీసుకుందాం. తన్ను ప్రేమించు వారికి, దేవుణ్ణి ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను. గట్టిగా చేతులు తీసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. మూడవది, దేవుని రాజ్యానికి వారసత్వం అనండి అందరం. ఒకటి, దేనికి వారసులు? క్రీస్తు తోడి వారసులుగా ఆ మహిమకు వారసులం అవ్వాలంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలి? క్రీస్తుతో శ్రమ పడాలి. రెండవది, ఆశీర్వాదమునకు వారసులం అవ్వాలంటే మనకి కీడు చేసిన వారికి, మనల్ని దూషించిన వారిని ఏం చేయాలి? మనస్ఫూర్తిగా దీవించాలి. మూడవది, దేవుని రాజ్యానికి వారసురాలిగా మారిపోవాలంటే తప్పకుండా నీవు దేవునినే ప్రేమించాలి. ఆమేనండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. దేవునినే ప్రేమించాలి అనండి. కొంతమంది వస్తువుల్ని ప్రేమిస్తారు. ఏంటండి? వాడి ఫోను, వాడి బండి, వాడి ఇన్స్ట్రుమెంట్, వాడి ల్యాప్టాప్, వాడి సెల్, ఏది ముట్టుకునే అని కుక్కరిసినట్టు చేస్తారు. అప్పుడు బాబా మనుషులు కనిపిస్తుంది, చిచ్చి ఈడ వస్తువును ప్రేమించినట్టు నన్ను ఏం చేస్తలేదు, నన్ను ప్రేమిస్తలేదా అనుకుంటారు. కొంతమంది జంతువుల్ని ప్రేమిస్తారు. కుక్కల్ని, పందుల్ని. తెలుసా మీకు? పందుల్ని మై లవ్లీ పిగ్ అని ముద్దాడతారు. కుక్కల్ని ప్రేమిస్తారు. ఎంత ప్రేమో! మనుషులకి అన్నం పెట్టండి. ఎవరికి అన్నం పెట్టరు? పందులకి. ఇంకేంటి? నేను పెట్టద్దంటలేదండి, ఉంటే పెట్టుకో, దేవుని స్తోత్రం కాక. పందులకి వీటిని ప్రేమిస్తారు. కొంతమంది వస్తువుల్ని ప్రేమిస్తారు. కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారనుకోండి, కుర్రోళ్ళు ఏం చేస్తారండి? కుర్రోళ్ళు మాట్లాడతలేదు. అమ్మాయిలు కాలేజీ వదిలితే ఈడే ముందుంటాడు.
ఈడే ముందు ఆ సిరిగిపోయిన ప్యాంట్ వేసుకున్నాడు. ఇక ఆ సిరిగిపోయిన ప్యాంట్ వేసుకెళ్తే రోడ్డు అంతా ఇంకా ఓడక్కలేదు మున్సిపాలిటీ వాళ్ళు, మొత్తం ఈడి ప్యాంటు ఊడిచేద్దు మొత్తం. ఇటు రెడీగా ఉంటాడు అక్కడ. ఎందుకంటే పోలీసు వాళ్ళు జీప్ వస్తుంది, ముందు ఈడే దెబ్బలు తిని జైల్లో వేయాలి కదా ఈయన, మరి దెబ్బలు తినడానికి ఈడే ఉంటాడు. ఈ అమ్మాయిలు తక్కువ తిన్నారా? తల్లిదండ్రులను ప్రేమించడం మానేశారు, ఆడిని ప్రేమిస్తున్నారు, ఈయన్ని ప్రేమిస్తున్నారు, ఆ వస్తువుని ప్రేమిస్తున్నారు. మమ్మీ నాకు ఈ ఫోన్, వాళ్ళ అమ్మాయిలు కష్టపడి ఎంతో కూలీనాలు చేసి 30,000 పెట్టి ఫోన్ కొంటే, నాకు ఈ ఫోన్ వద్దు మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరూ ఐఫోన్ వాడుతున్నారు. ఏం వాడుతున్నారంటే సగం కొరికేసిన యాపిల్, ఇప్పుడు అది నాకు కావాలన్నాడు. అయితే ఈ అమ్మాయి, నాకు ఇది 30,000 పెట్టి కొన్నది మా అమ్మ, అసలు స్తోమత ఇది కాదు, కూలీనాలు చేసుకుని నా చదువుల నిమిత్తం ఈ ఫోన్ కొన్నారు, దీన్ని వినియోగించుకుందాం, చక్కగా చేద్దాం అనుకోరండి. ఇలా ఏం చేస్తారంటే, నాకు ఐఫోన్ కావాలి, యాపిల్ ఫోన్ కావాలి, అదేమో సగం కొరికేసిన యాపిల్. అది దీంట్లో ఒక ఆయన మనం చెప్తున్నాడండి, ఓ కుర్రోడు అంటే అందరూ తన ఫ్రెండ్స్ ₹1,10,000 పెట్టి ఐఫోన్లు పెట్టుకుని ఇలా తిరుగుతుంటే, ఆ ఫోన్లు పెట్టుకుని ఇలా తిరుగుతుంటే, ఈడు ఏం చేశాడంటే ఆ ₹1,10,000 ఇంట్లో తీసుకుని 10,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నాడంట. ₹1,00,000 ఐఫోన్ కంపెనీలో షేర్లు పెట్టాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. హల్లెలూయా, స్తోత్రం అనండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవడు తెలివైనడు ఇప్పుడు? ఈ మాట విన్న తర్వాత చాలా మంది పెట్టడం చూశారు, మొత్తం కూర్చున్నాడు షేర్లు కంపెనీ. అదే అన్ని పోయడం అంటే ఇక ఐఫోన్కి షేర్లు పెట్టడానికి ఏమి లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇది మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయింది. ప్రపంచంలో ఎవరి చేతుల్లో చూసినా ఏ ఫోన్ కనబడాలి ఇప్పుడు, అది టార్గెట్ అందరికీ. ఐఫోన్ కనబడిందంటే ఒక రిచ్, ఒక రేంజ్ కనబడాలి. ఈ పిచ్చి పట్టేసింది ప్రజలకి. కాబట్టి ఖచ్చితంగా ఆ కంపెనీ కానీ దాంట్లో ఉన్న షేర్లు కానీ పెరుగుతాయా? పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇక మరి ఆ కంపెనీ వాడు మరి అందరికి పెంచుకోవడం ఎందుకు, ఆడే పెంచుకుంటాడు. అందరూ ₹1,10,000 పెట్టి ఫోన్ అంటే ఈడు 10,000 పడి ఈడు అమ్మాయికి రమ్మడ కొన్ని సంవత్సరాలు పోయి కంటే కోట్లలోకి వెళ్ళిపోయాడంటే, దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఎన్నో చూసినాయి, కోట్లు పెరిగిపోయినట్టు షేర్లు. దేవునికి స్తోత్రం చెప్పి దేని ప్రేమిస్తున్నాం ఈరోజు? డబ్బును ప్రేమించేవాళ్ళు, లోకాన్ని ప్రేమించేవాళ్ళు, లోక సంబంధమైన ఆశల్ని ప్రేమించేవారు, రకరకాలమైన వాటిని ప్రేమించేవారు. ప్రభు అన్నాడు, నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ నీవు ప్రభువుని ప్రేమించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో అనండి అందరు గట్టిగా, గట్టి చెప్పాలి. ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో ఆ ప్రేమించిన వారే దేవుని రాజ్యానికి ఏమైపోతారండి? వారసులు. అంతరంగాల్లో నిజంగా ఈ రాత్రి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం దేవుణ్ణే అన్నింటికంటే అమితముగా పిచ్చిగా అందరికంటే అన్నింటికంటే ఎక్కువగా ప్రభువునే ప్రేమిస్తున్నావా? నీ కూతురునో, నీ కొడుకునో, నీ బిడ్డల్లో, నీకున్న డబ్బునో, నీ ఆస్తినో, నీ వస్త్రాల్లో, నీ బంగారాల్లో, నీ ఉపకరణాల్లో, పశువుల్లో, నీకున్న వాహనాల్లో వాటిని ప్రేమిస్తున్నామో ఒక్కసారి ఈ రాత్రి మనం పరీక్షించుకోవాలి. మన ప్రేమ పరిపూర్ణముగా దేవునికే చెందునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి మీదకి వెళ్ళాలి మన ప్రేమ? చెప్పండి, ఎవరి మీదకి వెళ్ళాలి? ఒక వస్తువు కాదమ్మా, ఆ వస్తువు ఉంటే 4-5 సంవత్సరాలు ఉంటుంది. ఒకటి 2 ఆజ్ఞలు చెప్పాడు కొత్త నిబంధనలో. ఒకటి పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో ఎవరిని? దేవుణ్ణి ప్రేమించు. 2 నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. అని నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావు అలా నువ్వేం చేయాలి? నీ పొరుగు వారిని ప్రేమించు, నీ ఇంట్లో వారిని ప్రేమించు, నీ భార్యను ప్రేమించు. ఆయన వాడే సోపు దాదాపుగా ₹100 పైన ఉంటుంది. అలా ఆవిడ ఏమండి సోపు అయిపోయింది, తెచ్చుకోవే లైబ్బాయి ₹10 అంటాడు. నువ్వేమో ₹100 పైన సోపు వాడతావా? మీ ఆవిడికేమో ₹10 లైబ్బాయి సోపు అంటావా? బుద్ధి ఉందా అసలు నీకు? అంటే నువ్వేంటి, నిన్ను నువ్వే ప్రేమించుకుంటావు తప్ప నీ భార్యని ప్రేమించు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి అందరూ. చెప్పండి, తన్ను ప్రేమించు వారిని అంటలేదు మీరు, తనను ప్రేమించు వారిని ఆ రాజ్యానికి వారసులుగా మారుస్తాడు. నువ్వు ఆయన ప్రేమిస్తూ ఉండు, పూర్ణ హృదయం, పూర్ణ శక్తి, పూర్ణ బలం. ఫస్ట్ ఎవరు? మన ప్రేమ అంతా ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్. తర్వాతే నీ బిడ్డలు, నీ భార్య, నీ కుటుంబం, నీ భర్త, నీ రక్త సంబంధులన్నీ. ప్రభుని ప్రేమించిన మానేసి ఊరులందరినీ ప్రేమిస్తారు చాలా మంది. అట్లాంటి దరిద్రములేసనములో నిర్మూలమైపోవునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా.
మూడవది దేనికి వారసత్వం? దేవుని రాజ్యానికి వారసత్వం పొందాలంటే ఎవరిని ప్రేమించాలి? యేసయ్యనే ప్రేమించాలి. నాలుగో మాట, దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. గట్టిగా ప్రభుకి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మనము దేవుని కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై దేనికి నిత్య జీవమునకు వారసులు మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా మన పైన కుమ్మరించెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఒకటి అందరూ చూడాలి, క్రీస్తు తోడి వారసత్వం అనండి అందరూ. అది కావాలంటే మనం ఏం చేయాలి? ఆయనతో శ్రమ పడాలి. 2, ఆశీర్వాదమునకు వారసులం అవ్వాలంటే మనల్ని ఎవరైతే కీడు చేశారో, మనల్ని ఎవరైతే దుఃఖపెట్టారో వారిని మనస్ఫూర్తిగా దీవించాలి. 3, దేవుని రాజ్యానికి వారసత్వం పొందాలంటే ఈ భూమి పైన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను ప్రేమించాలి. 4, నిత్య జీవానికి వారసత్వం పొందాలంటే దేవుడు మన పైన పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దానికి వారసుల మగుటకు దేనికి చెప్పాలి నోరు తెరిచి. అంటే సమృద్ధిగా ప్రభు కుమ్మరించిన ఆ బలమైన అభిషేకము, సమృద్ధి కలిగిన అభిషేకమును పొందాలా పొందకూడదా? కొంతమంది అన్నారు పొందినా పర్లేదు పొందకపోయినా పర్లేదు అంటున్నారు. పొందినా పర్లేదు పొందకపోయినా పర్లేదని ప్రభువు చెప్పలేదు. ఇక్కడ చెప్తున్నాడు, మీరు నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే పరిశుద్ధాత్మను దేవుడు సమృద్ధిగా మన మీద కుమ్మరించాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టి. యేసయ్య దినాల్లో ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చి యేసు ముందు సాగిలిపడి అడిగిన డైలాగ్ మీకు గుర్తుందా? ఏంటి ప్రభువా, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలి? మర్చిపోయారా మాట? 3 సువార్తల్లో రాసుంది. అది త్వరగా రాసుకునే వారి కోసం లూకా సువార్త 18:18లో, లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో, 2 సువార్తల్లో 3 సందర్భాల్లో ఈ మాట రాశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేనికి వారసత్వం అంట? మాట్లాడాలి గట్టిగా. తప్పకుండా నువ్వు దేని పొందాలి? పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టాలి, పరిశుద్ధాత్మ కోసం ఉపవాసం ఉండాలి. 500 మంది యేసుప్రభు పునరుద్ధానం చూశారు. 500 మంది యేసుప్రభు తిరిగి వెళ్ళిపోతుంటే చూశారు. కానీ పరిశుద్ధాత్మను పొందాలనే ఆశ ఎంతమంది కలిగిందండి? 120 మందికే. పరిశుద్ధాత్మ కోసం మీరు కనిపెట్టండి అని 500 మందికి చెప్పాడా? 120 మందికి చెప్పాడా? మాట్లాడండి. 500 మందికి పరిశుద్ధాత్మను మీరు పొందండి, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. ఈ మాట 500 మంది విన్నారు, కానీ కనిపెట్టింది ఎంతమంది? 120 మంది. వారి మీదకే పరిశుద్ధాత్ముడు బలముగా దిగొచ్చాడు. పరిశుద్ధాత్మను పొందవలసిన మీరు వచ్చి ఏంటి ఇలా మాట్లాడుతున్నారేంటి, ఇలా గంతులేస్తున్నారేంటని యేసు ప్రభు మాటలు విన్నా వాళ్ళు కొత్త మధ్య మీరు తాగారా? 120 మంది ముందు పట్టి చేసుకున్నారా? ముందు పట్టి చేసుకున్నారా అని అడుగుతున్నారు. దుర్మార్గపు స్థితి అది. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ ఉన్నాడని నమ్మాలి, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టాలి, పరిశుద్ధాత్మ కోసం ఉపవాసం ఉండాలి, ప్రలాపించాలి. ఆత్మనివ్వయ్యా అని అడుగు వారికి దేవుడు సమృద్ధిగా తన ఆత్మనిస్తాడు. చెదురెత్తి స్తోత్రం చెప్పండి గట్టి. 4వది, నువ్వు నిత్య జీవానికి వారసురాలు అవ్వాలంటే ఖచ్చితంగా సమృద్ధి కలిగిన అభిషేకాన్ని ఏం చేయాలి? పొందుకోవాలి. 5వ మాట, టైం లేదండి, సమయం లేదు. 5వ మాట, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. 5వ మాట, గలతీ పత్రిక
4వ అధ్యాయము 6-7 వచనాలు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి చూసారా ఏ ఆత్మతో నింపబడ్డారండి? మొర్రపెట్టే ఆత్మ, కన్నీటి ఆత్మ, రోదించు ఆత్మ. నాయనా తండ్రి, నాయనా తండ్రి, నాయనా తండ్రిని మొర్రపెట్టే ఆత్మతో, విజ్ఞాపన చేయ ఆత్మతో, కన్నీటి ఆత్మతో, ప్రలాపించు ఆత్మతో, రోదించు ఆత్మతో వీరు నింపబడ్డారు. కాబట్టి నీవు ఇక దాసుడవు కాదు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. చేతులెత్తి బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. రోదించు ఆత్మ. ఆమేనండి. ఎక్కువ ఈ కడవరి దినాల్లో బిడ్డలారా, మీరు ప్రభువుతో గడపాలి, ప్రార్థనలో గడపాలి, కన్నీటితో గడపాలి, రోదిస్తూ గడపాలి. సమయాన్ని వ్యర్థపరచుకోకూడదు. సెల్ ఫోన్లు, టీవీలు, ముచ్చట్లు, సరదాలు ఇవన్నీ వేస్ట్. గొప్పవలే మన కన్నుల్లో నుంచి యేసు నామములో కన్నీరు కారునుగాక. ఆమేన్ చెప్పండి. ప్రియుడైన యేసయ్య రాబోతుండగా ఆ రాకడ కోసం ఎదురు చూస్తూ గువ్వవలే మనం ఏం చేయాలండి? కన్నీటి ఆత్మతో నాయనా తండ్రిని తన కుమారుని ఆత్మను పంపాడు. కాబట్టి ఇప్పుడు మీరు దాసులు కాదు, ఏమయ్యారు? వారసులు అయ్యారు అన్నాడు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టి యేసయ్యాని స్తోత్రం అని చెప్పండి. టైం అయిపోతుంది. 6వ మాట చూద్దాం బిడ్డలారా. 6వ మాట మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 6వ మాట ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8 నుండి పరదేశమునకు బయలు వెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానానికి సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టు వాగ్దత్త దేశములో పరవశులంటే పరదేశులుగా భూమి మీద బతికారు. స్తోత్రం చెప్పండి. ఏ వారసత్వం పొందడానికి? స్వాస్థ్యము అనే వారసత్వం పొందడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి స్వాస్థ్యము అనండి అందరూ. అంటే అర్థమేంటి? బహుమానం. ఎక్కడుందా బహుమానం? మాట్లాడతలేదు, సైలెంట్ అయిపోయారండి. ఎక్కడుందా స్వాస్థ్యం? నీకు పరలోకములో దాచిపెట్టాడు. అది మీకు నేను ఎప్పుడు చెప్పాను? పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనంలో చెప్పాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఆ స్వాస్థ్యము పరలోకములో భద్రపరచబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే 6వది, ఆ స్వాస్థ్యాన్ని పొందడానికి, ఆ స్వాస్థ్యానికి వారసులు అవడానికి ఈ భూమి మీద వాళ్ళ దగ్గర ఎంత ఆస్తున్నా ఎలా బతికారంటండి? పరదేశులుగా బతికారు అనండి అందరూ. గట్టిగా అంటలేదండి? గట్టిగా చెప్పండి. బాబు మీ దగ్గర ఇంత ఆస్తి ఉందండి, ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇంత ఐశ్వర్యం ఉందండి, మంచి పక్కా బిల్డింగ్ కట్టుకున్నంటే ఎందుకులేండి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతామని ఏం వేసుకుని బతికారంట? చెప్పండి చెప్పండి చెప్పండి. గుడారాలు వేసుకుని బతికారంట. అంటే ఈ భూమి శాశ్వతం కాదు, ఈ భూమి మీద ఉన్న ఏమీ శాశ్వతం కాదు. శాశ్వతమైన దాన్ని దేవుడు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు. అంటే మనుషులు ఎక్కడే ఉన్నారు, ఇలా మనసు అంతా ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరేదో ఊరు వెళ్ళారండి, సరే భలే వచ్చాం ఈ ఊర్లో సైడ్ కొని వద్దాం అనుకుంటావా? 2 రోజులు బాగానే ఎంజాయ్ చేస్తావు. 3వ రోజు నుంచి నీ మనసు అంతా ఎడగొచ్చింది. అమ్మో నా ఇల్లు ఎలా ఉందో, మా ఆయన ఎలా ఉన్నాడో, ఏం తింటున్నాడో, నా పిల్లలు ఎలా ఉన్నారో, మా ఆవిడ ఏం చేస్తుందో, నా పిల్లలు ఎలా ఉన్నారో, మనసంతా ఎలా వచ్చేది నీకు? నువ్వు ఎన్ని ఊర్లు తిరుగుతున్నా, ఎక్కడ తిరుగుతున్నా నీ మనసంతా ఎక్కడ ఉంటుంది? ఎలా చూస్తున్నారా? మీరు నోవాహు ఓడలోకి అగిలాంటి వారా? దేవుడు నోవాహు ఓడలో జతలు పెట్టాడండి, అవునా కదా?
ఒక కాకిని విడిచిపెట్టాడు. అసలు ఈ భూమి మీద నీళ్ళు ఇంకిపోయినాయి లేదని ఒక కాకిని విడిచిపెట్టాడు. ఒక కాకిని అది బయటికి వెళ్ళి వచ్చిందా రాలేదా? ఇప్పుడు మరి దాని తోటి జతపక్షి వాడలో ఉందా లేదా? అసలు నా తోటి జతపక్షి వాడలో ఉంది అనే ఇంగిత జ్ఞానం ఉందా లేదా? ఆ కాకి బయటికి పోయి శవాలు ఆ చెట్లకి వాటికి ఆ జనప్రాణంలో కొట్టుకుపోయినటువంటి ఆ శవాలు వేలాడుతూ ఉంటే ఈ పక్షి వెళ్ళిపోయి కాకి వెళ్ళి అట్ల మీద పడి చేస్తుంది, తింటుంది. కానీ అయ్యో నాకు ఒక భార్య ఉంది, నోవాహు వాడ ఉంది, ఆ వాడలో నా భార్య ఉంది, నా భార్య దగ్గరికి వెళ్ళిపోవాలా అనే ధ్యాస ఉందా? అలాగే ఈ భూమి మీద మనం ఉంటాం. వినండి, మన మనస్సు అంతా పరలోకం పైన ఉండాలి. స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకోసం సిద్ధపరిచే దానిపైన ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అంటే ఈ భూమి మీద పరదేశులంగా యాత్రికులంగా బ్రతికే సాగిపోవాలి. ఆమేన్ అనలేదు ఇప్పుడు చూసా? ఆశీర్వాదం వచ్చిన కాకంటే ఆమేన్ టాపు లేసిపోయేంత. ఆ వాగ్దాన దేశములో మనం ఆ ఉన్నతమైన పరములో ఆ దేశమును సంపాదించుకుని పొందుకోవాలంటే, ఈ భూమి పరదేశులుగా ఉండాలంటే, యాత్రికులుగా ఉండాలంటే అన్నీ నాకు కావాలి. ఈ భూమి మీద ఏది నీకు కావాలో నీ యేసుకి బాగా తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేన్ అంటలేదు. ఏది కావాలో ఇస్తాడెవడా? ప్రాణమే ఇచ్చాడు కదా, ప్రాణంతో పాటు సమస్తం ఇవ్వడా? నీ గురి దేని మీద ఉండాలి? చెప్పండి. దాని మీద ఉండు. ఈ భూమి మీద మనం అరసలం అవ్వాలంటే, ఈ భూమి మీద ఆరోగ్యంగా ఎలా మారాలి? పరదేశులుగా మారాలి. ఇక ఏడో మాట ఆఖరి మాట మార్కు సువార్త 12వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతని చంపుదము రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 38వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 38వ వచనం. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్యము తీసుకొందుము రండని. లూకా సువార్త 20వ అధ్యాయము 14వ వచనం. లూకా సువార్త 20వ అధ్యాయము 14వ వచనం. అయినను ఆ కాపులు అతనిని చూచి ఇతడు వారసుడు, ఈ స్వాస్యము మన దగునట్లు ఇతని చంపుదము రండి. గట్టిగా చెదరతి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి, గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా. ఏడో మాట ఆఖరి మాట, అవసరమైతే వారసుడు స్వాస్థ్యము కోసం తన ప్రాణమైన అర్పిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ అనండి. మొదట పనివారిని పంపాడు. పనివారిని వాళ్ళు ఏం చేశారండి? కొట్టి తరిమేశారు. తర్వాత మరొక ప్రవక్తను పంపించారు, పనివారిని కొట్టి పంపేశారు. ఇక ఆఖరికి ఆ తోట యజమానుడు ఏం చేశాడు తెలుసునండి? తన సొంత కుమారుణ్ణి పంపారు. అప్పుడు ఈ కాపులు దూరం చూసి, రే కుమారుడు వస్తున్నాడు రా, ఈయన్ని మనం ఏం చేద్దాం? చంపేద్దాం. చంపేస్తే స్వాస్థ్యం ఎవరిదో అవుద్ది అని ఆ కుర్రోడిని పట్టుకుని చంపేస్తున్నాడంట. అలా చచ్చిపోవడానికి ఆ కుర్రోడు సిద్ధపడ్డాడు. ఎందుకంటే అది తన తండ్రి స్వాస్థ్యము కాబట్టి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అనండి. ఏడో మాట, నువ్వు నేను దేవుడు నీకు అనుగ్రహించే అన్నింటికి క్రీస్తునందు వారసులుగా మారిపోవాలంటే అవసరమైతే యేసు కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆమేన్ అనండి. యేసు కోసం ఏమవ్వాలి? సైలెంట్ అయిపోయారండి. భక్తి కోసం ఏమవ్వాలి? చిన్న చరముద్యమానేత్తనం. అవసరమైతే యేసు కోసం, ఆయన స్వాస్థ్యము కోసం అవసరమైతే ఏం చేయాలి? చనిపోవడానికే సిద్ధముగా ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ప్రాణాన్ని పెట్టే మనస్సు ఉంది కాబట్టి వారసుడిగా మారిపోయాడు. నేను రాసుకున్నాను. ఏ మనసు ఉంది చెప్పండి? పోలండి, నన్ను బతికించండి బాబోయ్, నన్ను సంపద బాబోయ్, నన్ను వదిలేండి బాబోయ్, నేను వెళ్ళిపోతాను బాబోయ్ అన్నాడా? స్వాస్థ్యం కోసం చచ్చిపోయాడా? అంటే అవసరమైతే పరలోకం కోసం నువ్వేం చేయాలి? పరలోకంలో ఉన్నతమైన బహుమానం కోసం నువ్వేం చేయాలి? చనిపోవడానికి తెగించే మనస్సు నీకు ఉండాలి. చనిపోమని నువ్వు చచ్చిపో, నువ్వు నరికేసుకో, నువ్వు ఊరేసుకో అని నేను అంటలేదమ్మా. ఆ మనస్సు బ్రదర్ అని నేను అంటలేదు. అట్టి మనస్సు నీకు ఉండాలి. అది
బ్రతుకుట క్రీస్తే. బైబిల్ అందరూ చూడండి, దేవుడి కోసం ఏమిపడని తెగించారలో, ప్రాణాలు పెట్టడానికి తెగించారమ్మా. కాబట్టి యేసయ్య అన్నాడు, ఎవడైనను తన ప్రాణమును కాపాడుకుంటే దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకుంటాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పు గట్టిగా. శబాష్ అంటాడు ఆయన, నీకు స్తోత్రం. నేను శబాష్ అని అట్టి మనస్సు నీకు ఉంది కాబట్టి నువ్వేరా నిజమైన వారసుడు అంటాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదే ప్రతి దానికి భయపడే బాబోయ్, ప్రార్థనకి వెళ్తుంటే బైబిల్ వెళ్తుంటే ఎవరు ఆపేరమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అంటున్నారమ్మా, అయ్య బాబోయ్ నేను నాను బాబోయ్. దానికే భయపడిపోయేది ఎందుకు? ఒక రైల్వే స్టేషన్లో ఒక కుష్టి వ్యాధి కలిగిన ఒక వృద్ధాప్యంలో తల్లి కూర్చొని, తెలుసా మీకు అసలు? నేను కూర్చుంటే ఒకడు వెళ్ళాడు, వెళ్ళి ఇదిగో నీకు 100 రూపాయలు ఇస్తాను. ఏమన్నాడు? నీకు 100 రూపాయలు ఇస్తాను. ఎవరమ్మా నువ్వంటే, ఆవిడ పాటలు పాడుకుంటుంది, యేసుప్రభు పాటలు పాడుకున్నా. నువ్వు యేసుప్రభు పాటలు పాడద్దు, 100 రూపాయలు ఇస్తాను నీకు, యేసుప్రభు పాటలు మానే, నేను చెప్పే పదం పలుకు అన్నాడట. ఆ పదంలో యేసుప్రభు ఉంటాడని వినింది ఈవిడి, కుష్టి మీద కలిగిన ఆవిడ. వింటే ఆ పదంలో యేసుప్రభు అని రాలేదంట. రాకపోతే నేను పలకన బాబా ఆ పేరంటే, 100 రూపాయలు కదా వస్తుందా, 1000 ఇస్తాను అన్నాడంట. ఎంత ఇస్తాను అన్నాడు? నువ్వు 1000 కదా 1,00,00,000 ఇచ్చినా ఏమందండి? 1,00,00,000 రూపాయలు ఇచ్చినా స్తోత్రం చెప్పు గట్టిగా, గట్టిగా ఆమేనండి. 1,00,00,000 రూపాయలకి నన్ను చంపినా నా నోట్లో నుంచి యేసయ్యని తప్ప వేరొక నామము రాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య 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 అంటే వెంటనే వాడు ఆశ్చర్యపోయి, అయ్య బాబోయ్ ఎంత భక్తుంది ముసల్దానికి అనుకుని ఆశ్చర్యపోయి ఆయన ఆ వీడియోను యూట్యూబ్లో పెట్టాడు. విచ్చలేని పామర్లండి, రోడ్డు మీద అడుక్కుంటున్న వాళ్ళు. దాన్ని ఏమంటారంటే యాచకత్వం చేసి బ్రతుకుతున్నవారు. యాచ కాదు, యాచకత్వం చేసి బ్రతుకుతున్నవారు, అడుక్కుంటూ బ్రతుకుతున్నవారు మమ్మల్ని చంపినా, మాకు డబ్బులు ఇవ్వకపోయినా, గెంజి తోతాం రైల్వే స్టేషన్లో నీళ్ళు తాగేసి బతికేస్తాను బావని, యేసు ప్రభు నామాన్ని ఉచ్చరించకుండా నేను బ్రతకలేను. స్తోత్రం చెప్పండి. కాబట్టి అన్నాడు, ఈ భూమి మీద దరిద్రులు కానీ విశ్వాసుల వాళ్ళు ఎవరండి? భాగ్యవంతులండి. అలా భూమి మీద దరిద్రులు, ఒక నీడ లేదు, ఒక వస్త్రం లేదు, ఒక వస్తువు లేదు, నలుగురు స్నేహితులు లేరు, భూమి మీద దరిద్రులై ఉన్నారు. కానీ వారు విశ్వాస విషయములో భాగ్యవంతులుగా మారిపోయారట. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. చూడండి అట్లాంటి వాళ్ళు ఉన్నారు బైబిల్లో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 37వ వచనం నుంచి 37 నుంచి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడి. ఎవడోయ్? యేసు ప్రభు మాత్రమే కాదండి, క్రీస్తు కోసం ప్రాణాలు పెట్టడానికి ఎంతగా తెగించారో మీరు చూడండి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? యేసయ్య కోసం. ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, సరైన వస్త్రాలు లేవమ్మా. అడవిలోకి పారిపోతే బ్రదర్, అడవిలో సింహాలు గొర్రెల్ని లాక్కెళ్ళిపోయి తినేసి చర్మాలు వదిలేస్తాయి కదా. సింహాలు ఎలుగుబంట్లు చర్మాలు తింటాయా? తినవగా. అలాగూ సగం తినేసి వదిలేసిన ఇలా చలికి తట్టుకోలేక, ఆ భయంకరంగా బట్టలు లేని ఆ దిగంబరత్వాన్ని తట్టుకోలేక యేసుప్రభు కోసం నిలబడి ఊరు వెలుపలికి త్రొయ్యబడి గొర్రె చర్మములను కాదు అడవిలోకి పారిపోయి ఏమైపోయి తెలిసిన, వాళ్ళ జీవితాల్లో గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గృహల్లోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. చేతులెత్తి స్తోత్రం చెప్పు గట్టిగా. అది చెప్పండి స్తోత్రం అని. యేసు కోసం వస్త్రహీనత వచ్చింది. ఏమొచ్చిందమ్మా బ్రదర్, సిస్టర్? యేసు కోసం ఆకలి దప్పులు వచ్చినాయి. యేసు కోసం పీకి మీద కత్తి పెట్టబడింది. శోధనలు, ఇబ్బందులు ఇంట్లో నుంచి నెట్టేశారు.
యేసుప్రభు నమ్మాడు గంటేడు బయటికి అన్నారు. యేసుప్రభు నమ్మాడు ఇటు ఊర్లో ఉండకూడదు బయటికి గంటేడు అన్నారు. యేసుప్రభు నమ్మాడు సింహాల బోన్లో వేసేయండి అన్నారు. భయంకరమైన శ్రమలన్నీ వారు అనుభవిస్తూ అవసరమైతే ఆఖరికి ఏం చేశారమ్మా బ్రదర్, ఏం చేశారు నాన్న? తమ ప్రాణాలే. అటువంటి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. వాళ్ళు ఈ భూమి మీద ఉంటారు కానీ దేన్ని చూస్తారు? వాళ్ళు పరలోకమయమని చూస్తారు. కాబట్టి దానికి వారు వారసులుగా మారిపోయారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 7వది వారసుడు ఏం చేశాడు నాన్నగారు? తన ప్రాణాన్నే పెట్టడానికి తెగించేశాడు. ప్రాణం పెట్టాడు, తెగించాడు, అప్పగించుకున్నాడు. ఇలాగూ ప్రభు ఆ ఉన్నతమైన మహిమకు మనలందరినీ వారసులుగా మార్చునుగాక. అట్టి కృప నాకు కావాలయ్యా అని అందరూ నిలువు మోకాలు వేయండి. కుర్చీలో కూర్చున్న వారు లేచి నిలబడండి. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అందరూ నిలువు మోకాలు వేసి స్తోత్రం స్తోత్రం అంటూ చెప్పండి బిడ్డలారా. దయచేసి స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి.